హద్దు మీద గృహం కట్టవచ్చా? అని కొంతమందికి సందేహం వస్తుంటది వాస్తులో. హద్దు మీద గృహం కట్టడం అంటే స్థలానికి ఒక ఎడ్జ్‌కి బిల్డింగ్ ప్రధాన గృహం కట్టేయటం. జనరల్‌గా మనం ఇల్లు కట్టామంటే ఇంటి చుట్టూ ఖాళీ పెట్టుకుంటాం. మనం కాంపౌండ్ కట్టుకుంటాం. కాంపౌండ్ లోపల ఇల్లొస్తది. ఇంటి ప్రధాన గోడలొస్తాయి. ఇంటి చుట్టూ మనకు తిరిగే ఖాళీ లేకపోయినా ఎంతోకొంత ఖాళీ ఉంటది మనకి. చిన్న స్థలం అయితే కనీసం అడుగున్నరన పెట్టుకుంటాం మనం దక్షిణం, పశ్చిమం సైడ్‌లో. ఉత్తరం, తూర్పు ఎక్కువ పెట్టుకుంటాం మనం. పెద్ద స్థలం అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడు కూడా. పెద్ద స్థలాలు కట్టడం ఈజీ. వాస్తురీత్యా ప్లాన్ చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా కూడా అన్ని విషయాలు చాలా వరకు సెట్ అవుతాయి. బట్ చిన్న స్థలాలు ఏదో ఒక 60 గజాలండి, 80 గజాలండి, 100 గజాల ఇల్లు కట్టాలంటే కొంచెం చాలా ఛాలెంజ్ అది. అయితే మరీ చిన్న స్థలాల్లో కొంతమంది తెలియక గ్రామాల్లో కొన్ని కాలనీల్లో హద్దు మీద కట్టేసుకుంటారు. కొంతమంది పేదరికం వల్ల ఒక గోడ కలిసొస్తది కాంపౌండ్ కట్టక్కర్లే అనేసి హద్దు మీద కట్టే పరిస్థితి చాలా వరకు చూస్తుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి రోడ్డు హద్దు మీద కడతారు. లేదంటే దక్షిణాన హద్దు కట్టేయడం గానీ, జనరల్‌గా తూర్పు, ఉత్తరం ఖాళీ పెట్టి చాలామందికి తెలిసిన విషయమే. బట్ దక్షిణానికి గానీ, పశ్చిమాన హద్దు మీద కడితే అట్లా వాస్తురీత్యా కట్టకూడదు. దోషమే. తీవ్రమైన దోషమే అది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ కానివ్వండి, వెస్ట్ ఫేసింగ్ కానివ్వండి, నార్త్ ఫేసింగ్ కానివ్వండి. దక్షిణ హద్దు మీద కట్టామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏమవుతుంది అంటే, దక్షిణ హద్దు మీద ఇల్లు ప్రధాన గృహం వచ్చేస్తే, మీరు దానికి కాంపౌండ్ కట్టారనుకోండి మీరు. తూర్పు, ఉత్తరం, పశ్చిమ కడతారు. దక్షిణానికి ఇల్లు తీసుకెళ్ళి కాంపౌండ్ తీసుకెళ్ళి ఇంటికి గోడకు అంటిస్తాం మనం. స్థలం లేదు కాబట్టి ఆల్రెడీ హద్దు మీద కట్టేసాం కాబట్టి. అప్పుడేమవుతుందంటే ఈ కాంపౌండ్ వచ్చేసి మీకు ఇంటి గోడకు అంటుకోవడం వలన అటు తూర్పు వైపున చూస్తే తూర్పు ఆగ్నేయం పెరుగుతుంది. పశ్చిమం చూస్తే పశ్చిమ నైరుతి పెరుగుతుంది. ఈ 2 ఇంటికి ఈ అంటించి కాంపౌండ్ ఉండటం వల్ల ఈ 2 దిక్కులు ఈ మూలలు పెరిగిన దోషం వచ్చేస్తది ఇంటికి. ఇది చాలా ప్రమాదకరం. పెద్ద దోషం వాస్తులో చెప్పాలంటే. ఎంత హాని జరుగుతుందా అంటే మీకు ఆ దోషం గోడ మందం గాని, ఎత్తు గాని ఇంకా ఫర్దర్ దోషాలు యాడ్ అయినట్టయితే చాలా ప్రమాదం, ఇబ్బంది, కష్టాలు పడటం అనేది కంపల్సరీగా చూడొచ్చు ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాలు గడిచేసరికి. అయితే తూర్పు ఆగ్నేయం అటు పెరగడం, ఇటు నైరుతి అనుకున్నాం కాబట్టి, ఒకవేళ మరి ఏం చేయాలి? ఆల్రెడీ కట్టేసామంటే పాత ఇల్లు ఇప్పుడు ఏం చేయలేము. ఫస్ట్ కొత్తది లేదు కట్టకుండా ఉండటం మంచిది. ఆల్రెడీ ఏదో పొరపాటు జరిగిపోయిందండి ఎప్పుడో తెలియక చేసేసారు. మరి ఏం చేయాలి? ఇల్లు పడగొట్టి కట్టలేం కదా! కరెక్ట్ కాదది. అంత ఖర్చు పెట్టమని ఎవరు చెప్పరు. మరి రెమెడీ ఏం చేయాలంటే తూర్పు ఆగ్నేయం ఇంటికి అంటిన భాగాన్ని మనం కట్ చేసేయాలి. కట్ చేయటం అంటే వాళ్ళు మనకి డ్రిల్లింగ్ మిషన్‌లు వచ్చినాయి. కటింగ్ మిషన్‌లు వచ్చినాయి. ఎలక్ట్రీషియన్‌లు వాడేవి ఉన్నాయి. కార్పెంటర్‌లు వాడతారు. ప్లంబర్స్ వాడతారు అందరూ కటింగ్ మిషన్‌లు. ఇంటికి అంటే ఎక్కడైతే కాంపౌండ్ అంటిందో ఆ భాగాన్ని అలాగ ఇంటికి అంటింపు దగ్గర కట్ చేయాలి. పైనుంచి కింద వరకు, ఫ్లోరింగ్ వరకు. ఒక అరంగుళం మందం కటింగ్ వచ్చినా చాలు. అంటే కాంపౌండ్ ఇంటికి అంటలేదు అనిపించాలి మీరు. ఏ మూలైనా వర్తిస్తది అది. తూర్పు ఆగ్నేయం కాదు, ఇటు పశ్చిమ నైరుతే కాదు. కాంపౌండ్ ఇంటి ప్రధాన గోడలకు అంటకూడదు. చాలా ఇంపార్టెంట్ వాస్తులో ఇది. అంటే మీరు అసలు కాంపౌండ్ అన్నది దీపానికి చిమ్నీ లాంటిది అది. దీపం చుట్టూ చిమ్నీ ఉండాలి గానీ, చిమ్నీలు దీపం మంటకు అంటుకుంటే అది ప్రమాదం అది. అలా మీకు ఆహ్, ఇంటి చుట్టూ కాంపౌండ్ ఉండాలి. ఒకవేళ కాంపౌండ్ లేకపోతే పరిస్థితి వేరు. బట్ కట్టాల్సొస్తే ఇంటి 4 వైపులా కాంపౌండ్ సందుండాలి ఎటు చూసినా. పూర్వం మనకింటి సూర్యునీళ్ళు లోపల పడాలనేవారు మనకి. దాని అర్థం అదే. ఖాళీ ఉండాలని చెప్పడానికి అట్లా చెప్పేవారు. ఇంటి సూర్యునీళ్ళు మన లోపల పడాలనేసి, మన స్థలంలో పడాలని చెప్పేవారు. అలా మీకు ఒకవేళ పొరపాటున అంటించినట్టయితే అది మనకి పశ్చిమ నైరుతిలో కూడా డ్రిల్లింగ్ మిషన్ తోటి, కటింగ్ మిషన్ తోటి పైనుంచి కింద వరకు ఒక హాఫ్ ఇంచ్ అన్న కనీసం అందుకంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు. గోడ పైనుంచి కింద వరకు ఫ్లోరింగ్ లెవెల్ వరకు కట్ చేసేయాలి. ఇంటికి అంటకూడదు గోడ. అలా చేసుకున్నట్టయితే ఈ దోషం పోతుంది. చాలా వరకు మంచి ఫలితాలొస్తాయి. అప్పుడు మనకి అదే రెమెడీ అది చెప్పొచ్చు వాస్తులో.